విద్యాసాగర్ గారు, మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారి క్యాపిటల్ 2 వెంచర్లో మీ వీకెండ్ హోమ్ ముందు నించొని మనం మాట్లాడుతున్నాము. సో అన్నమాట ప్రకారం మీరు ప్లాట్ బుక్ చేసుకున్నారు, మీకు వీకెండ్ హోమ్ని ఫ్రీగా ఇచ్చారు జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారు. అండ్ లోపల మీరు ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారండి, అసలు చూడడానికి చాలా చాలా అందంగా ఉంది. మొత్తం గృహప్రవేశం చేశారు, గుమ్మడికాయ పాలు పొంగించారు, లోపల దీపం పెట్టారు. అసలు లోపలికి ఇలా ఎంటర్ అయితేనే చక్కగా ఒక టెంపుల్ ఫీల్ వచ్చింది. అండ్ అన్నీ కూడా చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అసలు ఈ వీకెండ్ హోమ్ ఫీల్ మీకు ఎలా ఉందండి? చాలా బాగుందండి. యాక్చువల్లీ ఇది 100 acres ప్రాజెక్ట్ కదా. సో మాకు మా ప్లాట్లో వచ్చేసి 9 మ్యాంగో ట్రీస్ వచ్చాయి. సో ఈవెన్ మా వైఫ్ కూడా నేచర్ లవర్. ఓకే. సో షీ లైక్స్ అన్నట్టు. సో వారి కోసమే తీసుకున్నట్టున్నారు అయితే మీరు. తన కోసమే. ఓకే. సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కదా వీకెండ్ అన్నప్పుడు. సో వచ్చాము, మాట్లాడాము. మాది 1 డేలో అయిపోయింది మొత్తం. అంటే 1 డేలో కన్ఫర్మ్ చేసేసుకున్నాము. అంటే ప్రాజెక్ట్ నచ్చింది, వీకెండ్ హోమ్ అన్నట్టు ప్రామిస్ డేట్ మాకు డిసెంబర్లో ఇస్తున్నారు, నవంబర్లోనే ఫుల్ఫిల్ చేశారు. ఓకే. అండ్ సార్తో కూడా చాలాసార్లు మాట్లాడాను నేను. సార్ చెప్పింది చేసేస్తారు. సార్ దగ్గర నచ్చింది, నాకు అది చాలా బాగా నచ్చింది. ఏదన్నా కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ లాగే ఉంటారు. మెయిన్ అదే రీజన్, అదే ఈ వరంగల్ హైవేలో కూడా ఎక్కడ చూసినా జేఎస్ఆర్ ఉంటుంది. జేఎస్ఆర్ హైవే అని కూడా అనొచ్చు దీన్ని. కరెక్టే అండి. సో మొత్తం అంతా కూడా మీరు అన్న 10H163 హైవేలు మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వెంచర్స్ ఉంటాయి. అండ్ అసలు హైవేని ఆనుకునే ఉంటుంది ఈ వెంచర్ కూడా. మనకి అన్ని రకాలుగా కనెక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయి. అసలు ఎటు వెళ్ళాలన్నా జస్ట్ మనం ఇలా అడుగు బయట పెడితే చాలు, మనకి నిత్యం ఇలా వెహికల్స్ అన్నీ కూడా తిరుగుతూనే ఉంటాయి, మంచి కనెక్టివిటీ అంతా కూడా. సో ఈ వెంచర్లో మీకు బాగా నచ్చిన విషయాలు ఏంటండి, దట్ మేడ్ యూ ఇన్వెస్టెడ్ హియర్? మెయిన్గా చెప్పాలంటే మీరు చెప్పినట్టు హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అండ్ మోర్ ఓవర్ కంప్లీట్లీ గ్రీనరీ. ఎటు చూసినా అంటే పిల్లలకి కానీ ఫ్యామిలీ కానీ వీకెండ్ వచ్చి స్పెండ్ చేయడానికి చాలా, అంటే ఎక్కడో లోపలికి వెళ్ళి అలా స్టే చేయాల్సిన అవసరం లేదు. అప్రోచబిలిటీ చూసుకుంటే హైవే మీద ఉంది. మెయిన్ రీజన్ అదే. ప్లస్ అప్రిసియేషన్ కూడా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్కి అని చెప్పేసి ఇది చూస్ చేసుకున్నాము. ఓకే. సో భార్గవి గారు, సో మరి విద్యాసాగర్ గారు చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? సో మీరు కూడా ఆబ్వియస్లీ ఓకే అంటేనే కదా అక్కడ కూడా ఓకే అని తీసుకుంటారు. మీకు బాగా నచ్చిన విషయాలు ఏంటండి ఇక్కడ? అది అంతా వెదర్ కానీ అంతా నచ్చింది. సో నేచర్ అది బాగా నచ్చింది మీకు. ఓకే, ఫైన్. అండ్ సో కిడ్స్, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉండడం? ఫన్. వావ్. నీకు తల్లి? బాగా నచ్చింది. బాగా నచ్చిందంట.